సాధించాలనే ఆత్మవిశ్వాసం మనలో ఉంటే విజయానికి ఏది అడ్డు కాదని నిరూపించిందామె. చిన్న వయసులోనే అత్తారింటి బరువు బాధ్యతలు మోస్తూ 2020లో ఎస్జీటీ ఉపాధ్యాయురాలుగా కొలువు సాధించింది. అక్కడితో ఆగిపోలేదు. సివిల్స్లో ఓటమి ఎదురైనా కఠోరంగా శ్రమించి 2025 ఏపీ డిఎస్సిలో ఎస్ఏ, టీజీటీ, పీజీటీ విభాగాల్లో అర్హత సాధించింది గుంటూరు జిల్లాకు చెందిన గాయత్రి. భవిష్యత్తులో గ్రూప్ 1 కొలువు సాధించడమే తన లక్ష్యమంటున్న గాయత్రి విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే విందాం. గత 5 ఏళ్లుగా డిఎస్సి లేక ఇబ్బంది పడుతున్న అనేక మంది ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ కొలువులు సాధించారు. ఉపాధ్యాయులుగా మరికొద్ది రోజుల్లో విధుల్లో చేరనున్నారు. గుంటూరు చెందినటువంటి పులి గాయత్రి కూడా ఇదే కోవ చెందుతారు. గతంలో ఎగ్జిటీ సాధించి విధులు నిర్వహిస్తూనే ఇప్పుడు తాజా నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీకి అర్హత సాధించారు. ఆమె ప్రిపరేషన్ ఎలా సాగింది, ఆమె ఈ 3 పోస్టులకు ఎంపిక అవడానికి ఎలా కష్టపడింది అనేది ఆమె మాటల్లోనే. డిఎస్సి నోటిఫికేషన్లో మీరు 3 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అసలు ఎలా సాగింది, మీ సన్నద్ధం ఎలా అయింది, మీరు ఎలా ముందుకెళ్లారు? యాక్చువల్గా నేను ప్రిపరేషన్ అనేది వర్క్ చేస్తూ ఉన్నాను సార్. నేను 2018 డిఎస్సిలో నాకు 2020 సెప్టెంబర్లో నాకు పోస్టింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా నేను ఫర్దర్గా గ్రూప్స్ కానీ అట్లా యూపీఎస్సీ కానీ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. మీన్ వైల్ ఇంకా అది కొంచెం అది హైయెస్ట్ లెవెల్ ఏమని చెప్పని అనిపించి ఇంకొంచెం ఉన్న ప్రొఫెషన్లోనే ఇంకొక మెట్టు ఎక్కాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే మనకి లాస్ట్ ఇయర్ నుంచి నోటిఫికేషన్ పడుతుంది మెగా డిఎస్సి అని మనకి చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే నోటిఫికేషన్ పడుతుందని చెప్పారో అప్పటి నుంచి నేను మిగతావన్నీ పక్కన పెట్టి డిఎస్సికి సంబంధించినటువంటి బుక్స్ అన్ని దగ్గర పెట్టుకొని, తెలుగు అకాడమీ ప్రింట్ చేసినటువంటి ఆథెంటికేట్ సోర్సెస్ అనేవి దగ్గర పెట్టుకొని, ఇంగ్లీష్ మెథడ్స్, ఇంగ్లీష్ సంబంధించినటువంటి 6th to 12th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్, దాంట్లో ఉన్నటువంటి గ్రామరు మొత్తం కూడా సెల్ఫ్ నోట్స్ ఓన్గా ప్రిపేర్ చేసుకొని వాటి మీద గ్రిప్ తెచ్చుకోవడం జరిగింది సార్. ఆ తర్వాత వచ్చేసి మెథడ్స్ వరకు కంప్లీట్గా నేను తెలుగు అకాడమీ సోర్సెస్ ఎవరైతే మనకి ప్రింట్ చేస్తున్నారో అథెంటికేట్ సోర్సెస్ సార్ అవి లైక్ బైబిల్ లాంటివి, వాటిని నమ్ముకున్నాం. ప్రతి లైన్ టు లైన్ నేను కంపల్సరీగా పర్సనల్గా నేను నోట్ చేసుకునేదాన్ని, దాని మీద సపరేట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని, అవే రిపీటెడ్గా చేసేదాన్ని. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుంటే మాత్రం కంపల్సరీగా న్యూస్ పేపర్ డైలీ పక్కా ఈనాడు పేపర్ చదివేదాన్ని సార్. అట్ ద సేమ్ టైం ఎడిటోరియల్ కూడా సపరేట్గా నోట్స్, ఎందుకంటే నేను గ్రూప్స్ ప్రిపరేషన్లో, సివిల్స్ ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి నాకు అది బాగా హెల్ప్ అయింది అనమాట. హౌ టు రీడ్ న్యూస్ పేపర్ అనేది నాకు బాగా అక్వైంట్ అయింది, హెల్ప్ అయింది. సో దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. కాకపోతే దానికి సివిల్స్కి, గ్రూప్స్కి అప్రోచ్ వేరు ఉంటుంది, న్యూస్ పేపర్ రీడింగ్. అట్ ద సేమ్ టైం డిఎస్సికి అప్రోచ్ వేరు ఉంటుంది. సో నా రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని రావడం స్టార్టింగ్లో కొంచెం కష్టమైంది. అయినా కూడా నేను ఇంతకుముందు ఎస్జీటీ ప్రిపేర్ అయిన అనుభవం ఉంది కాబట్టి నేను దాన్ని ప్రిపేర్ అవ్వగలిగాను, నోట్స్ చేసుకోగలిగాను. ఈ నోటిఫికేషన్లో 16,000 పైకి ఉద్యోగాలు ఉన్నాయి, కానీ పోటీ లక్షల్లో ఉంది. ఎస్జీటీగా విధులు నిర్వహిస్తూనే దీనికి సన్నద్ధమయ్యారు అంటే ఎలా, దాని ప్రణాళికబద్ధంగా ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎలా ముందుకు సాగారు? నాకు వచ్చేసి ఎస్జీటీ టైమింగ్స్ వచ్చేసి సార్ నాకు దగ్గరే మున్సిపల్ కార్పొరేషన్. అప్పటి డిఎస్సిలో నాకు డిస్ట్రిక్ట్ 12th ర్యాంక్ వచ్చింది సార్ ఎస్జీటీ. సో నాకు కార్పొరేషన్లోనే దగ్గరలో స్కూల్లో పడింది అనమాట. సో నేనేం చేశాను అని అంటే డైలీ నాకు మార్నింగ్ 9 o'clockకి స్కూల్ స్టార్ట్ అవుతుంది. 8:30 కల్లా మేము స్కూల్కి వెళ్ళిపోతాం. ఈ ఆఫ్టర్నూన్ ప్రైమరీ స్కూల్ కాబట్టి 3:30 కల్లా స్కూల్ అయిపోతుంది. 4 కల్లా ఇంటికి వచ్చేసేదాన్ని సార్. నేను 4:30 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి 4:30 నుంచి ఈవినింగ్ 6 to 6:30 వరకు ఒక సబ్జెక్ట్ చదువుకునేదాన్ని. ఒక ½ an hour బ్రేక్ తీసుకొని మళ్ళీ 7 to 9 వరకు ఒక షెడ్యూల్ వేసుకుని ఒక సిట్టింగ్ వేసుకునేదాన్ని. మళ్ళీ ఒక ½ an hour బ్రేక్తో నైట్ 11:30 వరకు ఇంకొక సిట్టింగ్ వేసుకునేదాన్ని. మార్నింగ్ మాత్రం కంపల్సరీగా అలాంగ్ విత్ ద న్యూస్ పేపర్ నాకు ఫర్దర్గా ఇంకొక 1 hour బ్యాలెన్స్ ఉండేది, ఇంక్లూడింగ్ మై హౌస్ హోల్డ్ వర్క్స్. ఆ 1 hour కూడా ప్రీవియస్ డే ఏదైతే చదివానో అది రివైజ్ చేసుకునేదాన్ని. మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ ఎడ్యుకేషన్ అంతా ఎలా సాగింది, ఆ వివరాలు చెప్పండి. నేను వచ్చేసి బార్న్ అండ్ బ్రాటప్ మొత్తం కూడా గుంటూరు డిస్ట్రిక్టే సార్, గుంటూరు సిటీలోనే సార్. నేను వచ్చేసి మా మదర్, మా ఫాదర్ వచ్చేసి ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో రైటర్గా వర్క్ చేసేవాళ్ళు. అయితే తను 1990sలోనే చనిపోయారు, వెన్ ఐ వాజ్ 3 months ఓల్డ్లోనే. అప్పటి నుంచి మా బ్రదర్, మా మదరే, మా సిస్టర్ వాళ్ళే నన్ను పెంచుకున్నా వచ్చారు. మా బ్రదర్ ఎస్పెషల్లీ సార్ సో సపోర్టివ్. ఆఫ్టర్ ద మ్యారేజ్ వచ్చేసి నాకు కంప్లీట్గా మా హస్బెండ్ సార్. నేను ఇంటర్మీడియట్ తర్వాతనే మ్యారేజ్ అయిపోయింది నాకు. అక్కడ నుంచి డిగ్రీ స్టడీస్ కానీ, నా బీఎడ్ స్టడీస్ కానీ, యూపీఎస్సీ కానీ, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్గా మా హస్బెండ్ సపోర్ట్తో నేను చదువుకున్నాను సార్. కంప్లీట్ హిజ్ మోటివేషన్. ఇంకా ఇంట్లో సపోర్ట్ అనేది, ఎందుకంటే యాజ్ ఎ బీయింగ్ ఏ మ్యారీడ్ ఉమెన్ ఒక్కదాన్నే చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. మా బాబుని చూసుకుంటూ హెల్ప్ చేస్తూ సపోర్టివ్గా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు సార్. మామూలుగా ఒక మహిళకి వివాహం అయితే వాళ్ళ చదువు ప్రయాణం అనేది అక్కడితో ఆగిపోతుంది, కానీ మీకు ఇంటర్మీడియట్లోనే వివాహం అయిందన్నారు. తర్వాత మీరు ఆ తర్వాత డిగ్రీ కానీ, బీఎడ్ కానీ ఇవన్నీ చదువు కొనసాగించారు.
అంటే ఈ వెనక స్ఫూర్తి ఏమైనా ఉందా మీకు? ఓన్లీ మై హస్బెండ్ సార్. నాకు ఇంకా వేరేది ఏం లేదు. నేను సివిల్స్కి వెళ్ళడం అయినా, గ్రూప్స్కి ప్రిపరేషన్ అయినా సరే, డిప్లొమా రాయడం అయినా, తర్వాత డిగ్రీ కానీ ఏదైనా సరే మా హస్బెండ్ కంప్లీట్ సపోర్ట్ ఉండే. ఈవెన్ తను కూడా కొన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు గ్రూప్స్కి, బట్ హీ అనేబుల్ టు అచీవ్ అనమాట. సో కంప్లీట్గా నా మీదే తన యొక్క హోప్స్ అన్నీ పెట్టుకున్నారు. కంప్లీట్లీ తన సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయగలిగేదాన్ని కాదు. వివాహం తర్వాత ఎక్కువగా చదువు మీద దృష్టి పెట్టారు, అనుకున్న విధంగా జాబ్ కూడా సాధించారు. అయితే ఇంకా మీరు సివిల్స్ అని ఒక లక్ష్యం పెట్టుకున్నట్టుంది. ఆ లక్ష్యం వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే ప్రజెంట్ అయితే సివిల్స్కి ఆల్రెడీ నేను మెయిన్స్ క్లియర్ అయింది ఒకసారి నాకు. కానీ ఏమైందంటే లేట్గా స్టార్ట్ చేసినందువల్ల ప్రిపరేషన్ నేను జనరల్ కేటగిరీ కాబట్టి 32 వరకే, నాకు 32 క్రాస్ అయ్యాయి. సో సివిల్స్కి నాకు అవకాశం లేదు. గ్రూప్ 1కి నా ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ 1 మీద ఫోకస్ పెట్టుకొని ఉన్నాను సార్. ఒక మహిళగా ఏమండి మీరు, అంటే ఇంట్లో గృహిణిగా కొన్ని బాధ్యతలు ఉంటాయి, బయట ఉపాధ్యాయురాలకు మరికొన్ని బాధ్యతలు ఉంటాయి. వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు? కంప్లీట్గా చెప్పుకోవాలని అంటే ఇందులో నా రోల్ వచ్చేసి ఒక 30% ఉంది సార్. కంప్లీట్గా మా హస్బెండ్ రోలే ఎక్కువ ఉందని చెప్పొచ్చు. 70% మా హస్బెండ్ రోలే ఉంది. నేను స్టడీస్ కూర్చున్నాను అని అంటే నాకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఒక ఫ్యామిలీ ఉమెన్కి, దట్టు కిడ్స్ ఫ్యామిలీ రన్ చేసుకోవాలి, లీడ్ చేసుకోవాలనే ఒక ఉమెన్కి ఖచ్చితంగా హస్బెండ్ సపోర్ట్ అనేది 100కి 200% ఇంపార్టెంట్. అది కనుక ఉన్నట్టయితే ఉమెన్స్ ఏదైనా చేయగలరు సార్. చెప్పండి, ఈ డిఎస్సిలో 3 పోస్టులకు ఎంపికయ్యారు కదా, ఆ పోస్టుల వివరాలు, వచ్చిన ర్యాంకులు, ఆ వివరాలు చెప్పరా కొంచెం? నాకు ప్రజెంట్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాశాను సార్. బీయింగ్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల బీఏలో కూడా నాది స్పెషల్ ఇంగ్లీష్ ఉంది. అలాగే బీఎడ్లో కూడా ఇంగ్లీష్ అండ్ సోషల్ మెథడాలజీ చేశాను. ఎంఏ ఇంగ్లీష్ కూడా ఉంది నాకు. సో నాకు ఇంగ్లీష్ మీద కొంచెం, లిటరేచర్ మీద కానీ కొంచెం గ్రిప్ ఉంది బాగా. అన్ని ఓపెన్ ఎడ్యుకేషన్ సార్. నేను డిస్టెన్స్ మోడ్లోనే అన్నీ చేశాను. బట్ డిస్టెన్స్ మోడ్ అని నేను ఏ రోజు లైట్ తీసుకోలేదు. ప్రతిదీ గవర్నమెంట్ ఏదైనా సరే, ఇగ్నో నుంచి కానీ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ చేశాను. బొల్లారం వెళ్ళి రెగ్యులర్, అది ఇన్ సర్వీస్ కాబట్టి హాలిడేస్లో ఎప్పుడైతే మాకు వాళ్ళు పిలుస్తున్నారో ఆ ట్రైనింగ్కి ఖచ్చితంగా అటెండ్ అయ్యేదాన్ని డే టు డే. అక్కడ కూడా నాకు చాలా మంచి పేరు వచ్చింది సార్. వర్క్స్ చేయడంలో కానీ, టీచింగ్ మాడ్యూల్స్ ప్రిపేర్ చేయడంలో కానీ అలా మంచి పేరు వచ్చింది. సో డిస్టెన్స్ మోడ్ అని దాన్ని మనం లైట్ తీసుకోకూడదు. దాన్ని కూడా సిన్సియర్గా మనం మినిమం చదువుకోగలిగే క్యాపబిలిటీ ఉంటే దానిలో కూడా మనం మిరకిల్స్ చేయొచ్చు అన్నదానికి నాకు అది మంచి ఇది సార్. ఇప్పుడు ప్రజెంట్ డిఎస్సిలో అయితే నాకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో 8th ర్యాంక్ వచ్చింది. పీజీటీ ఇంగ్లీష్లో అయితే నాకు 26th ర్యాంక్ వచ్చింది సార్. నెక్స్ట్ టీజీటీ ఇంగ్లీష్లో 43rd ర్యాంక్ వచ్చింది. నోటిఫికేషన్ తర్వాత నుంచి ఎగ్జామ్ పెట్టే వరకు కొంత టైం ఉంది. ఆ టైం పీరియడ్లో మనకి ఎన్ని సానుకూల అంశాలు ఉంటాయి, అన్ని ప్రతికూల అంశాలు కూడా ఉంటాయి. అంటే పోస్ట్ పోన్ అవటమో, లేకపోతే మన ప్రిపరేషన్లో ఒకరోజు సరిగ్గా సాగితే ఒకరోజు సరిగ్గా సాగదు. ప్రతికూల అంశాలు ఎన్నో ఉంటాయి. వీటి వల్ల చాలామంది మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోతూ ఉంటారు, ఆగిపోతూ ఉంటారు, అనుకున్న లక్ష్యానికి దూరంగా ఉండిపోతారు. మీరు దాన్ని రీచ్ అయ్యారు, అంటే దాన్ని సాధించారు. అంటే ఎలా ముందుకెళ్ళారు ఈ క్రమంలో మీరు? మెయిన్ నేను చేసింది అయితే సార్, నేను సోషల్ మీడియాకి, మొబైల్కి దూరం ఉన్నాను. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. నవేడేస్ కాంపిటీషన్ అనేది చాలా సివియర్గా ఉంది. దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే వీ షుడ్ ట్రస్ట్ ఓన్లీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అండ్ అథెంటికేట్ మెటీరియల్. వీటిని కనుక ట్రస్ట్ చేసుకుని సెల్ఫ్ ప్రిపేర్ అయ్యి దాని మీద నుంచి నోట్స్ చేసుకొని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక రిపీట్ చేసుకొని చేసుకోగలిగితే ఇట్స్ ఎ కేక్ వాక్ సార్. కంప్లీట్గా మొబైల్కి మాత్రము, ఇప్పుడు కొంతమంది మొబైల్ చూస్తున్నారు, అది చూస్తున్నారు, అలా లేదు. కాన్సెప్ట్ బిల్డప్ చేసుకోవాలి, సెల్ఫ్ నోట్స్ చేసుకోవాలి, రివిజన్స్ చేసుకోవాలి, ప్రాక్టీస్ టెస్ట్లు కంపల్సరీ రాయాలి సార్. నేను ప్రాక్టీస్ టెస్ట్ల మీద కొంచెము కనిగిరి టీచర్స్ అకాడమీ అండ్ డాక్టర్ హరాజ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఆన్లైన్లో పెట్టారు సార్, 2 సార్స్ వాళ్ళు. ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యాను. సో అవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి సార్. మీ అసలు భవిష్యత్తు లక్ష్యం ఏంటి? సొసైటీకి కానీ లేదా ఎవరికైనా సహాయం చేయాలనుకుంటున్నారా, వాళ్ళ సర్వీస్ అందించాలనుకుంటున్నారా, ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? నేను కంప్లీట్గా సర్వీస్ ఓరియంటెడ్ సార్. ఎందుకంటే ఫస్ట్లో నాకు అంత అవేర్నెస్ లేదు అసలు స్టడీస్ మీద, సర్వీస్ మీద. కానీ ఎప్పుడైతే నేను సివిల్స్ ప్రిపరేషన్లో మెయిన్స్ దాకా వెళ్ళొచ్చానో అంతా మాకు ఆ మోటివేషన్, ఆ ఇదిలోనే ఉంటాం కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్ బేసికల్లీ. మా ఫ్యామిలీ కూడా మెయిన్లీ పోలీస్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నారు. సో మంచిగా మాకు సర్వీస్ ఓరియంటెడ్ ఉంది, ఫస్ట్ నుంచి ఉంది సార్. ఇక నుంచి నేను గ్రూప్ 1 అనేది సాధించి మంచిగా నేను సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంటర్మీడియట్కి వివాహం అయినప్పటికీ ఆ తర్వాత తన భర్త సహకారంతో ఉన్నత చదువులు చదవడమే కాకుండా స్కూల్ అసిస్టెంట్ ఈరోజు డిఎస్సిలో 3 పోస్టులు కొట్టేందుకు కారణమని కూడా చెప్తున్నారు. అంటే అనుకున్న లక్ష్యం దిశగా అడుగువేసే క్రమంలో అనేక అవరోధాలు ఎదురవుతాయని పట్టుదలతో, అదేవిధంగా ఈ రోజుల్లో ఎక్కువ మంది యువత సామాజిక మాధ్యమాలు, సెల్ ఫోన్ల వల్ల కూడా ఈ లక్ష్యానికి దూరం అవుతున్నారని, వాటన్నిటిని పక్కన పెట్టి ప్రణాళిక ప్రకారంగా చదివినట్టయితే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని కూడా గాయత్రి చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.